ఫ్రంట్ సైడ్ ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మెల్లిగా తాగిస్తూ ఫ్రంట్ మిర్రర్ వైపు చూస్తాడు అభి. ఇట్స్ జామర్స్ అభి. అక్కడ సిగ్నల్స్ వస్తాయి కానీ వివేక్ జామర్స్ ఆ ఫామ్ హౌస్ దగ్గర రీసెంట్గా ఫిక్స్ చేయించి ఉంటాడు. అతని చూపుకి అర్థం చెప్తాడు రణధీర్ హాస్పిటల్ ముందు కారు ఆపుతూ. కుక్కలు కొరికినా రక్కిన గాయాలకి వ్యాక్సిన్ వేయించి ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ కూడా తీసుకున్నాక తారక కోసం ఓఆర్ఎస్ఎల్ తీసుకొచ్చి అందిస్తాడు రణధీర్. థ్యాంక్స్ అన్నయ్య. అభి భుజం మీదకు పడుకుని మెల్లిగా సిప్ చేస్తూ చెప్తుంది. తిరిగి కార్ని మహల్ వైపు స్టార్ట్ చేస్తాడు రాణా. బావా, తాతయ్యగారేమన్నా అంటారేమో టెన్షన్గా అంటాడు అభి. ఏమనరు, నేను చూసుకుంటాను. నువ్వు తార గురించి మీ నాన్న గురించి చూసుకో. ఇప్పుడు రుద్ర ఉంటే చాలా బావుండేదిరా రాణా. వాణ్ణి చాలా మిస్ అవుతున్నా. వాడుంటే మీ నాన్నకి నోరు పర్మనెంట్గా క్లోజ్ అయ్యేలా చేస్తాడు. చూస్తూ చూస్తూ కన్నతండ్రిని డంప్ చేస్తాను అంటావేంట్రా? అతని చేసిన పనులు అలాంటివి మరి. నేను అతనికి పుట్టినంత మాత్రాన సపోర్ట్ చేయాలనుందా? నువ్వు చెయ్యవని నాకు బాగా తెలుసులే. రుద్ర ఎలాగూ 1 మంత్కి వచ్చేస్తాడు. హైదరాబాద్లోనే ఏసీపీలా ఛార్జ్ తీసుకునేలా చూస్తాను. కనిపించనివ్వవుగాని తమ్ముడంటే చాలా ఇష్టంరా నీకు. వాడికి సావి అంటే ఇష్టం కాబట్టి వాడంటే అంతిష్టం. క్రిష్ రుద్ర ఎవరు? 2 డేస్లో మహల్లో ఎన్ని గందరగోళాలు జరిగాయో తెలియని తారక అయోమయంగా అడుగుతుంది. మ్యాటర్ బ్రీఫ్గా చెప్పి మీ రాణా అన్నకి తమ్ముడు అంటే నీకు ఇంకో అన్న అంటాడు అభిరామ్. హో, నీరసంగా అనిపిస్తుంటే ఇంకేం మాట్లాడక మౌనంగా ఉండిపోతుంది తారక. మహల్కి చేరిన వెంటనే హాల్లోనే ఆమెని కూర్చోబెట్టి అందర్నీ పిలవమని మైట్స్కి చెప్పి సీరియస్గా నిలబడతాడు రణధీర్. మళ్ళీ ఎవర్నో తీసుకొచ్చాడంటి. చెవులు ముక్కులు కొరుక్కుంటూ ఫస్ట్ ఫ్లోర్ నుండి విశారదా కాళీగార్లు కిందకి దిగితే నిద్రపోతున్న అచ్యుత్ గార్ని రూంలోనే వదిలి ఒక్కరే వస్తారు వసుంధరగారు. ఇద్దరూ కలిసి లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్న ప్రతాప్ భానుమతిగార్లు లివింగ్ ఏరియా నుండి వస్తే మెదక్కు వెళ్లిన రుద్ర, ఆఫీస్కు వెళ్లిన సావేరి, కాలేజ్కి వెళ్లిన ఆమ్రపాలి అక్కడ మిస్సవుతారు. రాణా, ఈ అమ్మాయి ఎవరండి? మృదుగంభీరంగా వినిపిస్తుంది ప్రతాప్ గారి వాయిస్. ఆ అమ్మాయి పేరు తారక జయంతీదేవి సింహాగారి కూతురు. బిజినెస్ పరంగా వివేక్ మదర్ ఆయనకు బాగా తెలుసు. ఆవిడ కూతురా? మరి ఆ ఒంటినిండా గాయానింటి? సమీక్ష కోసం తారక ఏం చేసిందో చెప్పడంతో పాటుగా అభీ, తారా ఒకర్నొకరు ప్రేమించుకుంటున్నారని, వివేక్తో తారకి ప్రాణహాని ఉందని, ఇంక నుండి మహల్లోనే ఉంటుందని చెప్తాడు రణధీర్. అమ్మాయి ధైర్యం, గుణం నాకు నచ్చింది రాణా. మీ ఇష్టం. అలాగే అభీ తల్లిదండ్రులుగా సువర్ణ, కాళీ ఇష్టం. నాకు ఇష్టమే నాన్నగారు. ఓ అడుగు ఆలస్యంగా కిచెన్లోండి వస్తూ అంటారు సువర్ణగారు. నా ఇష్టం వద్దా? కడుపుమంటతో అరుస్తారు కాళీగారు. ఎవరిష్టం ఎలా ఉన్నా నేను తారను వదలను. ప్రతాప్గారు కోపగించుకుంటారేమోనని అప్పటివరకు టెన్షన్గా ఉన్న అభీకి ఆయన సమ్మతం రెట్టింపు ధైర్యాన్నివ్వడంతో సీరియస్గా అంటాడు. అభీ! గట్టిగా అరుస్తారు కాళీ. తాతయ్య, నేను తారను పైకి తీసుకెళ్తున్నాను. తండ్రి అరుపుని లెక్కచేయక తారకని లిఫ్ట్ వైపు తీసుకెళ్తాడు అభీ. అమ్మా, నాన్నగారు పడుకోనున్నారా? వసుంధరగారిని అడుగుతాడు రణధీర్. అవును పెద్దబాబూ, ఇంతకుముందు ఫిజియో జరిగింది. నాన్నగారు లేచాక నేను చెప్పింది చెప్పమ్మా. తప్పకుండా పెద్దబాబూ. తారకని మీరు నాన్నగారు కూతుర్లా ఎడాప్ట్ తీసుకోవాలని నా కోరిక. మీ ఇద్దరికీ సమ్మతమైతే నేను దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ చూడమని మన లాయర్కి చెప్తాను. మీ నాన్నగారు నీ మాట కాదన్రు, నా నమ్మకం. అయినా నీకోసం చెప్పి వారి సమాధానం నీకు చెప్తాను. సరే అమ్మా. ప్రతాప్ గారివైపు ఓసారి చూసి పైకి వెళ్లడానికి మెట్లెక్కుటాడు రణధీర్. ఈ ఇంట్లో నా మాట, అన్నయ్య మాట చెల్లని చిత్తు కాగితమైందా? ఆవేశపడతారు నిశారదగారు. కన్నపిల్లల జీవితాల్ని నాశనం చెయ్యాలి అనుకున్నవాళ్లు ఎవరైనా సరే చిత్తు కాగితం కూడా కాదు, దానికంటే నీచమే. నడక ఆపి కోపంగా అరుస్తాడు రణధీర్. అంతకాని పని ఏం చేశాం మేము? మేకపోతు గాంభీర్యం చూపిస్తారు కాళ్ళీ. ఏం చేశారో మీకు బాగా తెలుసు. మామయ్య, నా నోటితో చెప్పే స్థితి వస్తే ఆ రోజు మీ ఇద్దరి నివాసం మహల్ బయట. వెనికి తిరిగి సువర్ణగారివైపు చూస్తూ, అత్తా, ఆవిడ దగ్గర్నుండి ఆ తాళాలు తీసుకో సీరియస్గా అంటాడు. నేను ఈ ఇంటి కోడల్ని. నా అధికారాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను. నడుపున దోపున్న బంగారు తాళాలు గుత్తిని గట్టిగా పట్టుకుంటూ అరుస్తారు విశారదగారు. ఈ ఇంట్లో అధికారం ఇప్పుడు కేవలం సావేరిది మాత్రమే. ఉరుములా గర్జిస్తారు ప్రతాప్గారు. ఆయన గొంతుకు వణుకుతూ తాళంగుత్తి తీసి సువర్ణగారి చేతిలో పెట్టి అవమానంతో ఉడుకుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు అన్నా చెల్లెళ్ళు. రానా, వీటినేం చేయమంటావు? సావేరి ఆఫీస్ నుండి వచ్చేవరకు నీ దగ్గరే ఉంచత్తయ్యా. తర్వాత తన ఇష్టప్రకారం చేద్దాం. సరే బాబూ. జాగ్రత్తగా పట్టుకుంటూ ఆవిడ మళ్లీ కిచెన్లోకి నడుస్తుంది. అలాగే రాణా తన ఫ్లోర్కి, వసుంధరగారు తమ రూంకి వెళ్తారు. అన్నయ్యగారు, రాణాబాబూ ఇంత కోపిష్టి అనుకోలేదండి. అప్పటివరకు తను చూసిన రణధీర్కి, ఇప్పుడు చూస్తున్న రణధీర్కి పోలిక లేకుంటే వింతగా అడుగుతారు భానుమతిగారు. ఆయనలో చాలా కోణాలు ఉన్నాయిలే చెల్లెమ్మ. నిదానంగా ఒక్కొక్కటి చూద్దూగాని. రా, మన చర్చ మళ్ళీ మొదలుపెడదాం అంటూ లివింగ్ రూంలోకి దారితీస్తారు ప్రతాప్గారు. సావేరి రూం పక్కన రూం లోపెన్లో ఉండడంతో అటుగా నడుస్తాడు రణధీర్.
వ్యాక్సిన్తో పాటు పెయిన్ కిల్లర్ కూడా వేయడంతో మత్తుగా నిద్రపోతున్న తారక చేతిని పట్టుకుని కూర్చున్న అభి భుజం మీదకి చెయ్యివేసి, ప్రాబ్లమేం లేదు, తార లేచాక ఫ్రెష్ అవ్వుమని చెప్పు, ఈలోగా తనకోసం బట్టలొస్తాయి, నేను ఆఫీస్కి వెళుతున్నాను జాగ్రత్త అంటాడు. నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు రాణా. ఒకసారి మన రూమ్ సెక్యూరిటీ కోడ్ చేంజ్ చెయ్యి, ఈవెన్ రుద్రా తారది కూడా, అలాగే ఓసారి సీసీటీవీ ఫుటేజ్ చూడు. ఏమైందిరా? ఈ ఫ్లోర్కి మైట్స్ కాకుండా ఎవరో వచ్చారనిపిస్తోంది. ఓకే, నేను చూస్తాను, ఫుటేజ్ నీక్కూడా సెండ్ చేస్తాను. ఓకే, నేను వెడుతున్నాను, బాయ్ అంటూ మహల్ నుండి సెల్ఫ్ డ్రైవింగ్తో ఆఫీస్కి చేరుకుంటాడు రణధీర్. సీఈఓ ఛాంబర్ డోర్ ఓపెన్ చేసేసరికి సీరియస్గా వర్క్లో మునిగి ఉన్న సావేరి కనిపిస్తుంటే ఆమె ఎదురుగా చైర్లో కూర్చుంటూ హెలో మేడం అంటాడు అల్లరిగా సూర్య. సూర్య సిస్టమ్ నుండి చూపుని రణధీర్ మీదికి మారుస్తూ చిరుకోపంగా అంటుంది. చెట్టంత మగాడు ఛాంబర్లోకి వస్తున్నాడంటే కూడా చూడవేంటి? మీరు ఛాంబర్లోకి రాకముందే మీ ప్రెజెన్స్ నేను ఫీల్ అయ్యాను, అందుకే మానిటర్స్ చూసి సైలెంట్గా ఉన్నాను. నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు. నో, ఆఫీస్ టైంలో కేవలం మన బాధ్యతని పక్కన పెట్టకూడదనుకుంటున్నాను. మహల్లో మీ ఇష్టం. ప్రశాంతంగా ఉన్న ఆమె మొహాన్ని ఓసారి చూసి తారక గురించి చెప్తాడు రణధీర్. ప్రాబ్లమేం లేదు కదా? కంగారుగా అడుగుతుంది సావేరి. నథింగ్ మచ్రా, డాగ్ బైట్సే, అయినావి పెట్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కేరింగ్ ఇంపార్టెంట్. అభి అన్నయ్యతో పాటు మనం కూడా ఉన్నాంగా. సూర్య అందరి కేరింగ్తో త్వరగా క్యూరైపోతుందిలే. సావి ప్రేమగా పిలుస్తాడు రానా. ఏం కావాలి? చిరునవ్వుతో పలుకుతుంది సావేరి. స్ట్రాంగ్గా కాఫీ. ఓకే, తీసుకొస్తాను అంటూ తన చైర్ నుండి లేచి పర్సనల్ రూమ్ వైపు అడుగులేస్తుంది సావేరి. ఇక్కత్ కాటన్ చుడీలో ఒక సైడ్కి పెట్టిన కాటన్ దుపటా, సైడ్కి అల్లుకున్న జడ, ఒక చేతికి వాచ్, ఇంకో చేతికి బ్రేస్లెట్, కాళ్లకి క్లాసీగా అనిపించే శాండిల్స్, చిన్న బ్లాక్ కలర్ స్టిక్కర్, చిన్న స్టడ్స్, కాజల్, లిబ్బామ్ తప్ప ఏ మేకప్ లేని రూపం. సింప్లిసిటీతో కూడా చంపేయొచ్చు అని నిన్ను చూశాకే తెలుసు సావి. వెనికి నుండి గట్టిగా హత్తుకుని మెల్లిగా అంటాడు రణధీర్. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటున్నాను లేదా? రాజాగారికి ఎక్కువే ఉంది, బట్ మీ కాఫీ రెడీ. మొహం పైకెత్తి అతని కళ్లల్లోకి చూస్తూ చిన్న నవ్వుతో చెప్తుంది. నన్ను నాకిచ్చినందుకు నీ అన్నకి ఏమిచ్చినా తక్కువేనే. ఆమె నుదిటిన ముద్దాడి కాఫీ కప్ అందుకుని సోఫాలో కూర్చుంటాడు రణధీర్. బాగా టయర్డ్గా ఉన్నారు, అసలు నైట్ మొత్తం స్లీప్ లేదు కదా, కాసేపు రెస్ట్ తీసుకోండి. సూర్య లంచ్ టైంకి పిలుస్తాను. ఆఫ్టర్ లంచ్ రెస్ట్ తీసుకుంటాలేరా, ఇప్పుడు నేను కూడా వర్క్ చూసుకుంటాను. వద్దు, ఆ వర్క్ ఏదో లంచ్ తర్వాత చూద్దురు, పడుకోండి. రణధీర్ పెదవుల్ని ముద్దాడి ఛాంబర్లోకి వెళ్ళిపోతుంది సావేరి. మొండి దెయ్యానివే కాదు, ప్రేమ దెయ్యానివి కూడా. ప్రేమగా తిట్టుకుంటూ ఖాళీ కప్ టేబుల్ మీద ఉంచేసి పర్సనల్ మొబైల్ సావేరికి అందించి ఇంకో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. తరువాత షూ వదిలి బెడ్డెక్కుతాడు రణధీర్. కాఫీ తాగినా కూడా 3 డేస్గా సరిగాలేని నిద్ర అతన్ని ప్రేమగా హత్తుకోవడంతో ఆదమరిచి నిద్రపోతాడు. తన దగ్గరున్న మొబైల్కి ఎవరు మాత్రమే కాల్ చేయగలరో తెలిసిన సావేరి దానివైపు ఓ క్షణం చూసి చేతుల్లోకి తీసుకుని వీడియోస్ ఆన్ చేస్తుంది సావేరి. ఇప్పటిక్కూడా రణధీర్ మొబైల్లో సేఫ్గా సేవ్ అయ్యున్న హోటల్ వీడియో కనిపించడంతో ప్లే చేసి మౌనంగా దాన్నియే చూస్తూ ఉండిపోతుంది. తనని కింద పడకుండా పట్టుకుంటున్న రణధీర్ పెదవుల మీదికి బాధ, ప్రేమ కలగలిసిన చిన్న నవ్వు చేరుతుంటే ఛాంబర్ డోర్ క్లోజ్ చేసేసి రణధీర్ గుండెలమీద తలపెట్టుకుని ఆలోచనలో పడుతుంది. తన చేతులతో ఇంకా గట్టిగా సావేరిని హత్తుకుంటూ తలమీద ముద్దు పెడతాడు కొద్దిగా మెలకు వచ్చిన రాణా. అతని గుండె చప్పుడు చెప్పలేనంత ధైర్యాన్నిస్తుంటే, ఈ అదృష్టం నన్నెప్పటికీ వదలకుండా ఉండేలా చూసుకోండి సూర్య అని మనసులో అనుకుంటూ లంచ్ టైం వరకు గడిపేస్తుంది సావేరి. ఏదన్నా అడగాలా సావి? అంతకు కాసేపు ముందే నిద్రలేవడంతో మహల్ నుండి వచ్చిన లంచ్ని తనకి తినిపిస్తున్న సావేరిని అడుగుతాడు రణధీర్. ముందు లంచ్ చెయ్యండి, తరువాత అడుగుతాను అంటూ ప్రేమగా అతని కడుపు నింపి హ్యాండ్ వాష్ చేసుకొచ్చి ఎదురుగా కూర్చుంటుంది. నువ్వు కూడా తిను. ఆమె మొహంలో కనిపిస్తున్న భావాలని చూస్తూ చెప్తాడు. మీ దగ్గరనుండి నాకొకటి తెలిసాక తింటాను. ఏం తెలియాలే? అడుగు. మన మధ్య జరిగిన ఇన్సిడెంట్కి మీకు డ్రగ్స్ ఇచ్చింది, అలాగే నేను మీ రూంలోకి వచ్చేలా చేసింది అభి అన్నయ్యే కదా? వణుకుతున్న గొంతుతో అడుగుతుంది సావేరి. వీడియో చూశావా? చిరునవ్వుతో అడిగి ఆమెను గుండెకి హత్తుకుంటాడు రణధీర్. అవును, అభి అన్నయ్యకి అలా చెయ్యాల్సిన అవసరమేంటి సూర్య? నేనన్నా మీరన్నా చాలా ఇష్టం కదా? ఇష్టం కాదు, ప్రేమ కాబట్టే అలా చేశాడు. ఆ వీడియోకి ముందు మన మహల్లో ఏం జరిగిందో నీకు తెలీదు సారీ. ఏం జరిగింది? అందుకే అభి అలా తప్పక చెయ్యాల్సొచ్చింది. లేదంటే మనిద్దరం బావమరదళ్లగానే మీటయ్యేవాళ్లం, కాని బాస్ పిఏగా కాదు. అసలు చిన్నత్తయ్య పెద్దనాన్న అలా ఎలా చెయ్యాలని చూశారు సూర్య?
కొడుకు కూతురిళ్ల జీవితాలతోనే ఆడుకోవాలని చూసేంత నీచంగా ఎలా ఆలోచించగలిగారు? డబ్బు పిచ్చి ఏదైనా చేయిస్తుంది సావి. వాళ్ల గురించి వదిలి అభిమీద కోపంగా ఉండావా? లేదులేండి. ఇంత జరిగిందని తెలిసాక కూడా కోపం పెంచుకుంటే నా అంత పిచ్చిది ఇంకోటుండదు. కాని ఏదో చిన్న పెయిన్. నాకు ఇష్టం లేకుండా మీకు దగ్గరయ్యానని. మర్చిపోసావి. దాని నువ్వు ఎంత త్వరగా మరిచిపోతే అంత హ్యాపీగా ప్రెజెంట్ ఎంజాయ్ చేస్తావు. ఓకే. రణధీర్ కౌగిలి విడిపించుకొని సరిగా కూర్చుంటుంది. అతనే అన్నం కలిసి సావేరికి తినిపించడం మొదలెడతాడు. లంచ్ పూర్తయ్యేసరికి అభి తమ ఫ్లోర్ వీడియో సెండ్ చేసి వాచిట్ అంటూ టెక్స్ట్ జతచేస్తాడు. సావేరి వీడియో ప్లే చేస్తే ఆమె పక్కన కూర్చుని చూస్తున్న రణధీర్కి ఆమ్రపాలి తమ ఫ్లోర్కి రావడం, రుద్ర రూమ్కి వెళ్లడం క్లియర్గా కనిపిస్తుంటే ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రణధీర్ చెప్పకున్నా అతని మనసులో ఏముందో తెలిసి రుద్రాకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. సావేరి 5వ రింగ్కి కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా అంటాడు. బ్యాక్గ్రౌండ్లో ఎవడో చేస్తున్న ఆర్తనాదాలు వినిపిస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. బిజీగా ఉన్నావా? కొంచెం మాట్లాడాలి. ఒక హాఫ్ మినిట్ లైన్లో ఉండు, ఫ్రీ అవుతాను అంటూ బ్యాక్గ్రౌండ్లో కాసేపు మ్యూజిక్ ప్లే చేసి సడన్గా మ్యూజిక్ని మ్యూట్ చేస్తాడు. చెప్పురా. వాడున్నాడా పోయాడా? పోయేలా ఉన్నాడు. ఏం చేసి నీ చేతుల్లో బలయ్యాడ్రా? డొమెస్టిక్ వయలెన్స్ కేస్. బాబుకి కట్టనం సరిపోలేదంట. పైగా కూతురు పుట్టిందట. అందుకే వాడికి కావాల్సినంత కటనం వితౌట్ ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తున్నాను. నువ్వు మారవు. ఎట్లీస్ట్ ఛార్జ్ తీసుకునేవరకైనా ఆ కోపం తగ్గించుకోవచ్చు కదరా. మహల్లుకి వెళ్ళి మన నాన్నగారినడుగు. ఏమని? ఆయన అంత శాంతిస్వరూపులైతే మనిద్దరమెందుకిలా ఉన్నామని. నన్ను కలపకు నీతో. సావేరితో ఉన్నంతవరకు కలపంలే. సర్లే కాని కాలేంటి? మార్నింగ్ ఆమ్రా నీ రూమ్కి ఎందుకొచ్చింది? ఆ తమర మొబైల్ మిస్ అయిందంట. నన్ను ట్రేస్ చేయమని చెప్పడానికొచ్చింది. ఆ మొక్క చెప్పడానికి హాఫెనవర్ పైనే నీ రూంలో ఉందా? లేదురా, ఎంతైనా బావమరదల్లం కదా. అమ్మా నాన్న ఆటాడుకుంటున్నాం. బాగాడావా? వస్తున్న నవ్వుని ఆపుకుంటూ నార్మల్గా అడుగుతాడు రణధీర్. వెళ్ళి దాన్నే అడుగు. లేదా ఓ 9 మంత్స్ వెయిట్ చెయ్యి. పెద్దనాన్న అనే బుడ్డోడో బుడ్డద్దో పుడతారు. రుద్రా, జోక్సాపు. స్టార్ట్ చేసిందెవడ్రా? ఓకే, నేనేలే కాని ఏం జరిగిందో చెప్పు. ఏముంది? ఆ తమర నిన్ను సావిని క్లూజ్గా చూసి కళ్లల్లో కడవల నింపుకుంటే దాని అత్తా బాబూ ఏం చెయ్యాలని చూశారో చెప్పి కళ్ళు తెరిపించాను. తనేమంది? మౌనవ్రతం చేస్తూ నేనిచ్చిన మొబైల్ తీసుకుని వెళ్ళిపోయింది. బైదవే, దట్ తమర హాస్టల్ వెళ్తుందంట అభితో చెప్తుంటే విన్నాను. హాస్టల్కి వెళ్లడమే కరెక్ట్లే. అది మీరు చూసుకోండమ్మా. నాకు ఇంటర్ఫీర్ అయ్యేంత ఇంట్రెస్ట్ లేదు. సర్లే, ఓ డౌట్. వాట్? ఆమ్రని ఇష్టపడుతున్నావా? నీకు సావితో పెళ్లి జరగాలన్న ఆశ ఉంటే కాల్ కట్ చేయరా ఫస్ట్. ఆన్సర్ చెప్పులుద్రా. కట్ చేస్తాను. నేను దాన్ని ఆడపిల్లగా కూడా చూడట్లేదు. ఇదే నా ఆన్సర్. ఈవినింగ్ సావిని కాల్ చేయమని చెప్పు. బాయ్. కట్ అయిన మొబైల్ బెడ్ మీదకి వేసి అప్పటివరకు తమ మాటలు వింటూ ఉన్న సావేరి వైపు చూస్తాడు రణధీర్. రుద్ర ఆమ్రిని ఇష్టపడుతున్నాడని మీకనిపిస్తుందా సూర్య? లేదు. వాడి కాన్సంట్రేషన్ మాత్రము తనమీద ఉంది. ఫ్యూచర్లో ఇష్టపడొచ్చేమో. ఫ్యూచర్ అంటే మనకి ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టాక సావి. అభి అన్నయ్యకే అనుకున్నా మీక్కూడా వాళ్ళిద్దరినీ కలపాలనే ఉందా? రుద్రాని నీలాంటి క్యారెక్టరున్న అమ్మాయే కంట్రోల్ చేయగలదు కాని తట్టుకోలేదు. వాడికి పూర్తి ఆపోజిట్టున్న అమ్మాయి అయితేనే సెట్ అవుతుంది. కాని ఆమ్రకి పోలీసంటేనే భయం. 4-5 సార్లు ఆ పోలీస్ని దగ్గరగా చూస్తే భయం కాస్త అలవాటైపోతుంది. నువ్వొకటి గమనించావా? ఏంటి సూర్య? రుద్రాకి ఈగో చాలా ఎక్కువ. తనకి ఎవరైనా ఎదురుజెబితే చాలా కోపం వచ్చేస్తుంది. అయితే ఆ కోపాన్ని ఆమ్రపాలికి బలిచేస్తాను అంటారా? నో స్వీటీ. ఆ కోపాన్ని తగ్గించే సోర్సే ఆమ్ర అయ్యేలా చెయ్యాలి. అయినా ఇప్పుడే కాదులే, టైముంది. కాని వర్క్ చేద్దాం పద. తమరి నోట్ నుండి వర్క్ చేద్దామన్న మాట ఈ ఎండల్లో కుండపోత వర్షాలు పడవు కదా? నీకు వెటకారమెక్కువైందే. సావేరిని కౌగిలివిస్తూనే ఛాంబర్ వైపు నడిపిస్తాడు రణధీర్. ఈవినింగ్ ఆఫీస్ నుండి స్టార్ట్ అవుతూ అశ్వత్ దగ్గర్నుండి వచ్చిన కాల్కి కొంచెం రిలాక్స్ అవుతారు రణధీర్ సావేరీలు. అంటే సమీక్షాకి స్పృహ వచ్చిందని, కానీ చూడడానికి ఎవర్నీ ఎలో చేయట్లేదని, ఎలో చేసినప్పుడు చెప్తాను అప్పుడు రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు అశ్వత్. మహల్కి వెళ్లడంతోనే సువర్ణగారు తాళాలు తెచ్చి సావేరి చేతిలో పెడితే సావేరి రణధీర్ వైపు ప్రతాప్గారివైపు ఒకసారి చూసి ఆ తాళాలను తీసుకెళ్లి విశారదగారి ముందే వసుంధరగారికి అందించి ఈ ఇంటి పెద్ద కోడలిగా ఇది నీ గౌరవమత్తా అంటూ చిరునవ్వు రివ్వుతుంది.
యాజ్ యూజువల్ విశారద కాళీగార్ల కళ్లల్లో కడుపులో మంటలు, రణధీర్ సువర్ణ భానుమతిగార్ల పెదవుల మీద నవ్వులు, ప్రతాప్ గారి మీసం మీదికి చూపుడు వేళు, సెకండ్ ఫ్లోర్ నుండి చూస్తున్న అభీకి చెప్పట్లు, అప్పుడే కాలేజీ నుండి ఇంటికి వచ్చిన ఆమ్రపాలికి మార్నింగ్ ఏం జరిగిందో తెలియక్క ఇప్పుడు చూస్తున్నదానికి అయోమయం, ఇంకా లాస్ట్ అందరికంటే ఎక్కువగా అచ్యుతగారి కళ్లల్లో ఓ సంతృప్తితో కూడిన మెరుపు. సావేరి చేతిని అందుకుని ముద్దాడుతూ, అపర్ణని గుర్తుచేస్తున్నావు సావేరి. మీ అత్తయ్యకి నేనివ్వలేకపోయిన గౌరవం నువ్వందించి ఇప్పటికైనా తన స్థానమేంటో అందరికీ తెలిసేలా చేశావు. థాంక్స్ తల్లి. థాంక్స్ చెప్తే నేను మీతో అసలెప్పుడు మాట్లాడను మామయ్యగారు. ఈ మహల్ తాళాలు ఎప్పుడు పెద్ద కోడలికే దక్కాలి, అదే న్యాయం. నా తర్వాత నీకేనని ముందే అందరికీ హింటిస్తున్నావా కోడలా? సావేరి బుగ్గలాగుతూ అల్లరిగా అంటారు వసుంధరగారు. నాకు మీ పెద్దబాబు హృదయానికి తాళం చెవి దక్కే చాలా రోజులైపోయింది. దానికంటే విలువైంది నాకీదీ లేదత్తయ్యా. నాకు నా రాణాగారు చాలు. తెలివైనదానివేనే. ముఖ్యంగా అపర్ణలా సున్నితం కాదు. గుంటనక్కల మధ్య సున్నితంగా ఉంటే కుదరదమ్మా. నీ కోడలు శివంగిలానే ఉండాలి. తల్లిని మామని చూస్తూ ఇంటెన్స్డ్గా అంటాడు రణధీర్. క్యా డైలాగ్ బావా, వన్స్ మోర్ పైనుండి విజిల్ వేస్తాడు అభి. మీ జాయింట్ మొగుడొచ్చినప్పుడు టెన్స్ మోర్ అనుకున్నాంలేగాని తారకి ఎలా ఉంది బావా? మెట్ల వెంట అడుగులేస్తూ అడుగుతాడు రాణా. బైట్స్ వల్ల ఫీవరొచ్చింది బావా, పడుకుని ఉంది. డాక్టర్కి కాల్ చేశావా? హా, చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదని ఇంజెక్షన్ చేసేసి వెళ్లారు. తన వెనక నిలబడున్న ఆమ్రపాలిని చూసి చిన్న స్మైలిచ్చి మైడికి కాఫీ ఇంకా జ్యూస్ పంపమని చెప్పి సావేరి కూడా మెట్లవైపు అడుగులేస్తుంటే వెనక నుండి అతిమెల్లిగా అక్కా అని పిలుస్తుంది ఆమ్రపాలి. ఆ పిలుపుకి నవ్వుతో సావేరి వెనక్కి తిరిగితే హాల్లో ఉన్న జనంలో కొంతమందికి స్వీట్ షాక్, కొంతమందికి హాట్ షాక్ తగిలి ఫ్రీజ్ అయ్యేలా చేస్తుంది. ఎవర్ని పట్టించుకోకుండా సావేరి ఎదురుగా నిలబడుతూ, తార ఎవరు? మన మహల్లో ఎందుకుంది? అనడుగుతుంది. అభి తారని లవ్ చేస్తున్నాడు ఆమ్రా. నువ్వనుకుంటే ఇప్పట్నుండే నాతో పాటు నీక్కూడా వదినవుతుంది. నేను తనని చూడొచ్చా? రా. ఆమ్రపాలి చెయ్యి పట్టి తమ ఫ్లోర్ వైపు తీసుకెళ్తుంది సావేరి. ఇంట్లో తమ మెజారిటీ పూటపూటకి పడిపోతుంటే కోపంగా కాళీగారు బయటికి, విశారదగారు తన రూంకి వెళ్ళిపోతారు. అచ్యుత్గారు, ప్రతాభానుమతిగార్లతో మాటల్లో పడితే సువర్ణ, వసుంధరగార్లు అందరికీ స్నాక్స్ ఏం కావాలో చూడ్డానికి కిచెన్ వైపు అడుగులేస్తారు. కనెక్టెడ్ డోర్ నాక్ చేస్తుంది సావేరి. నీ రెస్పెక్ట్ అండ్ ఫార్మాలిటీస్ ఏంటి మిర్చి? రావే బాబూ, విసుగ్గా అంటాడు రణధీర్. వర్క్లో ఉంటే డిస్టర్బ్ చేయకూడదని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి రణధీర్ బెడ్రూంలోకి వచ్చేసరికి టైగర్ ఇంకా జూనోతో ఆడుతూ కనిపిస్తాడు అతను. వీటిని తెచ్చుకుని ఆడుకుంటున్నవరా? బెడ్ మీద కూచుంటూ చిరుకోపంగా అంటుంది సావేరి. నేం తీసుకురాలేదు. మరీ? టైగరే అప్పుడప్పుడు నా రూంకొస్తాడు. వాడొస్తూ వీడ్ని కూడా ఎత్తుకొచ్చాడు. ఎత్తుకొచ్చారా? హా, నోట్లో పట్టుకుని పైకి తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారా? హా. టైగర్ జూనోని లైక్ చేస్తున్నాడు. టైగర్ ఏజ్ ఎంత సూర్య? 1.5 ఇయర్. ఆ ఏజ్కి మ్యాటింగ్ చేయించాలి కదా. ఇక్కడ 25 దాటుతున్న నాక్కూడా ఆ మూమెంట్ వచ్చిందని తెలియట్లేదా నీకు? తెలుస్తోంది. మరింకా 50 డేస్ కాలేదంటావేంటి మొండిదయ్యం? మీరిచ్చిన టైమే అది. బుద్ధిలేక ఇచ్చానే. నువ్వింత శాడిస్ట్ ఫెలో అని అనుకోలేదు. నేనేం శాడిస్ట్ని కాదు. ఐ హర్ట్. నా రూమ్కి పోతున్నా. ఎక్కడికి పోయేది? ఈ నైట్ ఇక్కడే పడుకుందాంరా అంటూ సావేరిని తన మీదకి లాక్కుని టైట్గా హాక్ చేసుకుంటాడు రణధీర్. శాడిస్ట్తో స్లీపింగ్ ఏంటి? అతన్ని బియర్డ్ పళ్లతో పీకుతూ కోపంగా అడుగుతుంది సావేరి. ఆ శాడిస్ట్ మంచిది కూడా అలా పీకకు, నొప్పి అని ఎప్పుడో చెప్పాను కదా. సావేరిని నడుముని గిల్లేస్తాడు. ఇప్పుడు నాకు నొప్పిగా లేదా? రణధీర్ చీకి బయటిస్తుంది. ప్రతిసారి అలా కొరుకుపావేంటే రాక్షసి. సావేరి బ్యాక్కి స్లాప్ ఇస్తాడు. అక్కడ టచ్ చెయ్యొద్దు అన్నానా మిమ్మల్ని? నీ బాడీలో ఏ పార్ట్ మీదైనా నాకు రైట్స్ ఉన్నాయన్నెలు కూడా చెప్పానా? అప్పుడు మీ బాడీ మీద నాకు కూడా రైట్స్ ఫుల్గా ఉన్నాయి. ఇంకో చీకి కూడా పళ్ల గుర్తులు గిఫ్ట్ ఇస్తుంది. నిన్ను సావేరిని బెడ్ మీదకి దొర్లించి ఆమె మీదకి చేరి ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తాడు రణధీర్.